ప్రభుత్వానికి తెలిసినటువంటి సందర్భాల్లో ప్రభుత్వం ఆడినటువంటి డ్రామాలో భాగంగా రీకన్స్ట్రక్షన్ అంటారు, సీన్ రిపీట్ చేస్తా అంటారు, మళ్ళీ పోయి అదే జరిగింది. ప్రవీణ్ పగడాలను అత్యంత దారుణంగా చంపేసినటువంటి సందర్భాలు. ఇంకో చూడండి, ఇక్కడ హర్ష కుమార్ మాజీ ఎంపీ రాజమండ్రి మాజీ ఎంపీ హర్ష కుమార్ ఇక్కడ ఉన్నటువంటి సందర్భంలో ఒక ఎంపీ వెళ్ళిపోయాడు. అది ఎక్కడైతే ప్రవీణ్ పగడాల అయితే ఎక్కడైతే యాక్సిడెంట్ జరిగి చనిపోయినటువంటి సందర్భాలు ఉన్నాయో, ఎక్కడైతే 4 కార్లు పోయి 4 కార్ల వెనకాల ప్రవీణ్ పగడాల పోయిండు, 4 కార్లు ఏ కారు దాకిందో చెప్పలేమంటున్నారు. ఆ 4 కార్లలో నిజంగా అది కూడా కనబడుతుంది కదా సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా. 4 కార్లు ఉంటే 4 కార్లను కూడా ఆ నెంబర్ ప్లేట్ ఆధారంగా వాళ్ళని చెక్ చేసుకోవచ్చు కదా. ఏదో ఒక కారు 4 కార్లని స్పష్టంగా పోలీస్ అధికారులు చెప్తున్నారు కదా. 4 కార్లు ఏదో ఒక కారు దాకిందని చెప్తున్నటువంటి పోలీస్ అధికారులు ఆ ఏ కారో కూడా చెప్పొచ్చు కదా, మరి ఎందుకు చెప్పలేకపోయారు?